తండ్రి ఇదిగో నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపకం లేదు, నన్ను క్షమించమని అడిగేదాన్ని. అప్పుడు మొన్న అంటే మనం మట్ల ద్వారం హోసన్న అని చెప్పి మొన్న ఆయన ఊరేగించారు కదా, అలాంటి ఊరేగింపు అప్పుడు ఉండేది కాదు. ఏం ఆశ్చర్యమో ప్రియులారా అన్నది మొత్తం ఇలాంటివి అన్నీ బోళ్ళు పాటలు ఉన్నాయి. ఈరోజు భస్మ బుధవారం కదా, మామూలుగా మాట్లాడు. మామూలుగా అప్పుడు ఎలా ఉండి ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి అప్పుడు ఎలా జరిగింది మాకు తెలియదు కదా, కాబట్టి మామూలుగా చెప్పు. మామూలుగా అప్పుడు భస్మ బుధవారం అంటే ఎలా స్టార్ట్ అయ్యేది, అంటే ఎలా మొదలయ్యేది భస్మ బుధవారం అంటే? ప్రార్థనతోటే పగల ప్రార్థన ఇట్టేవారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ బుధవారం ప్రార్థన అయిపోయిన తర్వాత సోమవారం నుంచి లక్షవారం నుంచి ఇంటింటికి ప్రార్థన, ఇంటింటికి ప్రార్థన పెట్టుకొని వాళ్ళ ప్రార్థనలో పెట్టుకున్న వాళ్ళు ఇళ్ళకాడ పలహారాలు ఇచ్చేవాళ్ళు, ఏమో టీలు ఇచ్చేవారు, డ్రింకులు ఇచ్చేవారు అయ్యాయి. ఓకే, 40 రోజులు కదా, 40 రోజులు కదా. మరి ఆదివారాలు కూడా ఉండేదా ప్రార్థన? ఆదివారం ఉండేది కాదు. ఆదివారం ఉండేది కాదు. అప్పుడు మీ టైంలో నువ్వు ఫాస్టింగ్ చేసేదాను అంటే, మన వాళ్ళు చాలామంది 40 రోజులు అంటే ఫాస్టింగ్ చేయడం, లేదంటే ఈ రోజు నుండి టీవీ చూడను, ఈ రోజు నుండి నేను అది చేయను, స్వీట్లు తిన్ను, చికెన్ తిన్ను, కొంతమంది అయితే గడ్డం ఈరోజు ఈ 40 రోజులు గడ్డం గీసుకొని అని అనుకుంటారు కదా, అలా మీ టైంలో కూడా ఉండేవారు అలాగా? మా టైంలో కూడా అంతగా ఉండేవారు కాదు. పెద్ద వయసు వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఏవి తెలియని వాళ్ళు అంతగా ఉండేవాళ్ళు కాదు. నేనైతే మొట్టమొదటి శుక్రవారం ఉపవాసం ఉండేదాన్ని. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాను శుక్రవారం? అది ఎన్ని సంవత్సరాల ఇప్పుడు నేను అప్పటి నుంచి తాతగారు ఉన్నప్పటి నుంచి శుక్రవారం నుంచి చేసేదాన్ని నేను. తాతగారు చనిపోయింది 2009 కదా, 2009 నుండి ఇప్పుడు లెక్క వేసుకుంటే దాదాపు అది 1 అంటే 10 అవుతుంది, ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతుంది. తాతగారు చనిపోయి 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల పైనుండే నేను ఉపవాసం ఉంటున్నావు కదా? ఉంటాను, ఉండేదాన్ని. ఇంత శుక్రవారం ఎప్పుడు కూడా అంటే ఈ శ్రమకాలంలోనే కాదు, శుక్రవారం ఉపవాసం ఉండేదాన్ని. అప్పుడైతే ఈ పగలు ఇలాగ పగలంతా అలాగ ఉండేదాన్ని, సాయంకాలం కూడా అన్నం తినేదాన్ని కాదు. అప్పుడు టిఫిన్ పట్టుకొచ్చేవారు తాతగారు, ఆ తర్వాత డాడీ పట్టుకొచ్చేవారు. ఆ తర్వాత అలాగే శుక్రవారం అలాగ ఉండిపోయేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఇదిగో ఇక్కడి నుంచి మామూలుగా ఈ శుక్రవారం సాయంకాలం అన్నం తింటున్నాను ఇప్పుడు ఈ మధ్యలో. నువ్వు అప్పుడు ఆ మధ్య ఉండేదానివా? 40 రోజులు కూడా ఉపవాసం ఉండేదానివా ఆ మధ్య? ఒకప్పుడు అంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు కాబట్టి ఉండట్లేదు అంటున్నావు కదా? ఉండట్లేదు. అప్పుడైతే శుక్రవారం అంతా ఉండేదాన్ని. ఓహో, ఇప్పుడంటే 3 తర్వాత తింటున్నావు? అది ఓకే. అప్పుడైతే శుక్రవారం అంతా ఉండేదాన్ని. నైట్ కూడా ఏం తినేదాను కదా? నైట్ టిఫిన్ తినేదాన్ని, అన్నం తినేదాన్ని కదా, ఏం లేదు టిఫిన్ తినేదాన్ని పొద్దుంతా అలాగుంచి. ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాను. అప్పుడైతేనేమో మామూలుగా నేను ఒక సంవత్సరం ఉన్నానేమో, ఓ పూట తినుకోకుండా పగలు తినే సాయంకాలం తినేదాన్ని కాదు. ఈ సంవత్సరం కాదు. 17 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. 17 సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకే 26 సంవత్సరాలు, 26 ఇంకా రాలేదు, 25 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడన్నా మర్చిపోయావా అంటే శుక్రవారం ఈరోజు శుక్రవారం అని మర్చిపోయి పొద్దున్నే లేచి టిఫిన్ చేసుకొని, అదే పొద్దున్నే లేచి బ్రష్ చేసి టిఫిన్ చేసేసిన తర్వాత అయ్యో ఈరోజు శుక్రవారం గుర్తురావడం అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? ఒక్కోసారి జరిగింది అలాగా. మరి ఏం చేసేదాను అప్పుడు ఏం చేసేదానంటే, ఈ టిఫిన్ తండ్రి ఇదిగో నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపకం లేదు, నన్ను క్షమించమని అడిగేదాన్ని దేవుణ్ణి. కానీ అప్పటి నుంచి కూడా అలాగే ఎక్కడన్నా భోజనాలు జరిగినా శుక్రవారం పూట వచ్చేదానికి శుక్రవారం తినేదాన్ని కాదు. నీకు ఎప్పుడన్నా మామూలుగా తెలుసు కదా, శుక్రవారం ఏదన్నా పెళ్ళి వచ్చిందనుకో, పెళ్ళిలో తెలుసు కదా చికెన్ మటన్ ఇవి ఉంటాయి. అప్పుడు ఎప్పుడన్నా నువ్వు ఈరోజు శుక్రవారం అని ఎప్పుడన్నా బాధపడ్డావా? బాధపడలేదు. శుక్రవారం ఉపవాసం అందరూ తినకుండా వెళ్ళిపోతున్నాం ఏంటంటే నేను తిన్నాను అంటే వచ్చేసేదాన్ని. ఇంకా పెళ్ళిళ్ళలోనేంటి ఏ బంతులైనా సరే శుక్రవారం వచ్చిందంటే తినేదాన్ని కాదు. ఇప్పుడు భస్మ బుధవారం ఈ లెంట్ డేస్ గురించి వద్దాము. మామూలుగా ఈ 40 రోజులు కూడా ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టుకుంటారు అంటున్నావు కదా, మరి పెద్దూరు అనుకో ఉన్నాయి 60-70 కుటుంబాలు ఉన్నాయనుకో ఊరిలోని, మరి ఆ 40 మంది, అది ఆ 40 కుటుంబాలే
ప్రతిరోజు పెట్టుకోగలరు కదా, మరి మిగతా 20 కుటుంబాలు? 2 ఏళ్ళ కాడ ఎట్టేసిపోరు, 2 ఏళ్ళ కాడ 3 ఏళ్ళ కాడ 2 ఏళ్ళ కాడ ఎట్టేసిపోరు. మా ఆటో దగ్గరికి వచ్చేది అనిపించుకుని 3 ఏళ్ళ కాడ. ఇంటి దగ్గర ప్రార్థనలు పెడుతున్నప్పుడు పలహారం ఏమి ఉండేది నేనమ్మా? ఇయ్య లడ్లు, అటుకులు, శనగ అవి ఉంటాయి కదా, మన మరమరాల ఇలాంటివి అన్నీ, కొబ్బరికాయలు బెల్లం కలిపేసి. ఇది వరకు మా టైంలో అయితే కొబ్బరికాయలు ఎక్కువ బెల్లం కలిపేసి పెట్టేవారు. మళ్ళీ అటుకులు, మరమరాలు అవి కలిపేసి శనగపప్పు ఉంటుంది, ఏపు శనగపప్పు అవి కలిపేసి పెడతాం. ఇప్పుడు ఏంటి లడ్లు ఇవి ఇప్పుడు పెడుతున్నారు. ఇంకొకటి, మన ఇంటి దగ్గర ప్రార్థన ఎప్పుడు పెట్టేవారు? మార్చి 9 డాడీ పుట్టినరోజున. ఎప్పుడూను మార్చి. ఎన్ని సంవత్సరాల నుండి? ఇప్పుడు ఆ పుట్టిన కాడి నుంచి అలాగే పెట్టాం. డాడీ పుట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మార్చి 9 లెంట్ డేస్. లెంట్ డేస్ లో మార్చి 9 వస్తుంది ఖచ్చితంగా. అదే రోజున మన ఇంటికాడ ముందు ఫస్ట్ ప్రార్థన. ఇప్పుడంటే ముందు వచ్చేసింది సంవత్సరం, మరి మార్చి 9 మరి మన ఇంటికాడ ముందు ప్రార్థన. మార్చి ఎప్పుడు కూడా మార్చి 9. పగలా పెట్టేది సాయంత్రం నైట్లా? సాయంకాలం కదా. మామూలుగా ప్రార్థనలో ఈరోజు ఒక ఇంటి దగ్గర ప్రార్థన అనుకో, స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు ఎలా అవుతుంది చెప్పు? మొదటి నుంచి ఫస్ట్లో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, అక్కడి నుంచి పాటల తర్వాత వాక్యాలు, మళ్ళీ ఉత్తరప్రచురాలు అవి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ బైబిల్ చదవటం, వాక్యం చెప్పటం. ఇంక ఇయ్యే ఇలాగా జరిగేది. అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. నెక్స్ట్ ఈ లెంట్ డేస్ ఎలా అవుతున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఫస్ట్ వచ్చేది మట్ల ఆదివారం కదా. మట్ల ఆదివారాన్ని ఇప్పుడు మేమంటే చాలా అలరా. మట్ల ఆదివారమేనా? మట్ల ఆదివారమే కదా. గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారం మట్ల ఆదివారం కదా. మట్ల ఆదివారం రోజు పిల్లలందరూ మట్టలు కొట్టి డెకరేషన్ చేసి ఇలా చేస్తారు కదా. అప్పుడు మీ టైంలో కూడా అలాగే చేసేవారు? అప్పుడు కూడా చేసేవారు అలా. మట్టలు కొట్టి ఇవన్నీ కూడా అంతా కట్టించేసి పువ్వులు గివ్వులు మొత్తం అన్నీ పెట్టేసేసేవారు. అప్పుడు కూడా బాగానే జరిగేది, చేసేవారు. ఏ పువ్వులుండి ఆ టైంలో? ఏప్రిల్ పూలా? ఓకే. ఏప్రిల్ పూలు గుత్తులతో ఉండే కదా, అదంతా అలంకారంగా పెట్టేసేవారు చర్చ్ అంతా. అప్పుడు అది మన చిన్న గుడి, ఇప్పుడు పెద్దదే. అప్పుడు మరీ అలంకారం చేసేసేవారు. కొద్దిగా చేసినా సరే చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా, చిన్నది కదా చర్చ్, అందుకని చెప్పేసి పెద్దగా కనిపిస్తుంది కదా, చేసేవారు అప్పుడు కూడా. ఓకే. అప్పుడు అలాగే మట్ల ఆదివారం కానీ ఊరేగింపు ఉండేది కాదు. ఎస్ట్ ఊరేగింపు ఉండేది కదా? మట్ల ఆదివారం ఊరేగింప. అప్పుడు మొన్న అంటే మనం మట్ల ఆదివారం హోసన్న అని చెప్పి మొన్న ఆయన ఊరేగించారు కదా, అలాంటి ఊరేగింపు అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఈస్టర్కి ఒక సంవత్సరం మా తాతోళ్ళు మన ఊరేగింపుకి, మా టైంలో, మా చిన్న టైంలో ఏం చేసేవారు తెలుసా? మల్లారాని ఉండేది బ్యాండ. ఆ బ్యాండ తీసుకొచ్చి మొత్తం ఆ బ్యాండ్లతో ఊరేగించేవారు. బ్యాండ్లతో ఊరేగించారు. ఈస్టర్ గురించి చెప్దు కానీ ఈస్టర్ ఎలా జరిగేది ఏంటని. ఇంకా ఈ లెంట్ డేస్లోని ఇంకా ఎలాంటివి జరిగితే ఏమన్నా చెప్తావా? ఇంకా లెంట్ డేస్ ఎలా ఫాలో అయ్యేవారు, అంటే ఎలా పాటించేవారు? ఇలాగా మరి ఇంకా ఉపవాసాలు అంటే మరి అంతగా ఉండేవాడు కాదు, కానీ ఒక క్యాటగిస్ట్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఇది ఆయన ఏంటి, మన ప్రార్థనల కాడికే చక్కగా బైబిల్ పట్టాలు ఉండేవి, పెద్ద పెద్ద పట్టాలు. ఆ పట్టాలు అట్టుకొచ్చి ఇంటింటికి కూడా వాక్యం చెప్తే ఈ ఈ ఇదిగో ఎన్ని శ్రమలు పడుతున్నారు ఇలాగైనా పట్టాలు చూపించి చెప్పేవారు ఆయన వాక్యం అప్పుడులోని. ఈస్టర్ గురించి చెప్దు కానీ పాటలు చాలా ఉన్నాయి కదా, లెంట్ డేస్కి పాడే పాటలు ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని పాటలు చెప్పు. లెంట్ డేస్ టైంలో పాడే సిలువ ధ్యానాల కూడికల్లో పాడే పాటలు చెప్పు, ఒక 5-6 చెప్పు. ఇదే మనసు యేసు మరణ బాధ అన్నది ఒకటి, ఏమీ నేరంబు లేక అన్నది ఒకటి, రోజులో అది ఏ పాప మెరుగని అన్నది, ఎంతో వింత, సిలువను మోసి ఈ లోకంలో అన్నది, ఏం ఆశ్చర్యమో ప్రియులారా అన్నది, మొత్తం ఇలాంటివి అన్నీ బోళ్ళు పాటలు ఉన్నాయి. ఓకే. ఇవన్నిటిలోని నీకు బాగా, అంటే అన్నీ బాగుంటాయి అనుకో, నీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? నేను ఎక్కువ ఏ పాట పాడతానంటే అన్ని పాటలు పాడతాను, కాదంటే మనసు యేసు మరణ బాధ అన్నదే ఆ అర్థం అంతా అందులో ఉంది కనుక ఎక్కువ అదే పాడతాను నేను. కొద్దిగా పాడు. ఇందులో ఉందో లేదో మరి. ఇదిగో సిలువను మోసి ఈ లోకంలో
ఏమీ నేరంబు ఏం పాట? ఏమీ నేరంబు లేక. మనసైసు మరణ బాధ అన్న అది కాదు, ఏమీ నేరంబు లేక అన్న పాట పాడతాను నేను ఎక్కువ. ఇందాక మనసైసు మరణ. అది అయినా పాడతాను తీయే. ఇప్పుడు నువ్వు అదా ఇదా చెప్పు. నువ్వేది పాడమంటావు చెప్పు. అది కాదు, నువ్వు చెప్పు. నువ్వు ఏమన్నావు ఇందాక నాకు అన్నిటికంటే ఆ పాట ఏమీ నేరంబు అనలేదా నేనా? మనసైసు మరణ బాధ అన్నావు. ఏమీ నేరంబు లేక అన్నది ఉన్నదేం చూడు. ఉంటుంది 747 ఉన్నది. నేను నెట్టుకాను ఎక్కడ నాకు రాదు ఇంతకీ ఈ పాట. రోజు ఉన్నది. బాబోయ్ 14 చరణాలు కాదు, ఇన్ని చరణాలు ఉన్నాయి కదా పాటల్లోని. అప్పుడు ఇన్ని చరణాలు పాడేవారా అన్నీ? మా అత్తమ్మ, చిన్నమ్మమ్మ, పుష్పరాజ్యము, బూసి మా అత్తమ్మ అప్పుడు వాళ్ళు పాడేవారు వాళ్ళు ఎక్కువ. పాడేవారు. అప్పుడు ఒకవేళ నువ్వు పాడితే నీతో పాటు పాడేవాళ్ళు ఎవరు? నీ పార్ట్నర్స్ ఎవరు? నా పార్ట్నర్స్ ఎవరు ఉండేవారు? ఇదిగా అమ్మమ్మకి ఉండేవారు కదా. అబ్బా బుజ్జిపిండి పాడుతుంది పాట అనేది. ఆ తర్వాత మా అత్తమ్మ వచ్చేది కదా, ఆ మనిషి ఎత్తుకునేది. తర్వాత చిన్నమ్మమ్మ కూడా ఆ టైంలో వచ్చేది. సర్లే, ఇన్ని చరణాలు ఉన్నాయి కాదు, ఒక పాట పాడితే సరిపోద్ది కదా. మొత్తం అంతా ఇదే 15 నిమిషాలు పట్టేద్ది కదా ఒక్కొక్కటి. ఒక పాట పాడతారేమో అంతేనే. సరే పాడు, ఇది పాడు. మరి ఇదంతా ఎందుకు నీకు ఇప్పుడు? ఇదంతా పాడదులు, ఇదంతా పాడితే ఈ 15 నిమిషాల వీడియో 15 నిమిషాలు అయిపోద్ది వీడియో. అంత వద్దు. ఏదో నీకు దీంట్లో నీకు ఇష్టమైన చరణం ఏంటి? అదే ఒక శరణమే పాడతాను. లేకపోతే ఇదే పాడేస్తానులే, ఇంకేమన్నది. ఎంత పాడొద్దు, చిన్న మొక్క పాడు. అదే ఇదిగో. ఏమీ నేరంబులిక మరణ స్తంభము నేల పోయాలయను, నా యేసు ఎంత ఘోరములయను, ఈ మానవులు యెరూషలేము బయటకు ఏమీ నేరము దోచెను, నా యేసు ఎంత ఘోరములయను, కన్నా తల్లి ఎట్టి కడగంట్లు కాంచిన కొడుపేరీతి నొచ్చును, నా యేసు కాంచాలెలను గులును, నిన్నెరిగి నట్టివారు నీ పాటలు గని ఎట్టుచున్నారిలా ఎలను, నా యేసు ఎంత ఘోరములయను, పిల్లల సరిపోద్ది కాదు, ఇంకా మొత్తం అంతా పాడేస్తున్నావు. కానీ నేనమ్మా ఇప్పుడు పాటలు అంటే చాలా ఈజీగా పాడేస్తున్నాం కదా. ఇప్పుడు మామూలుగా పాటలన్నీ ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ వాడుక భాషలో ఉంటున్నాయి కదా. ఇవన్నీ చిన్న మొక్క తప్పు పాడినా సరే పాడలేం సరిగ్గానే. చాలా కష్టం కదా చాలా దానం. మరి ఇది ఏ పాప మీరు కానీ దానిలో ఉన్నది ఏంటి కొద్దిగాని. పాట్లు నొందినావా ముండ్లతో కిరీట మల్లిని శిరముపై. అదేం సాంగ్ స్టార్టింగ్? ఆటమున ముద్దిరా ముండ్ల పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతి విరక్షక ఏ పాపం అంటే ఇది కొద్ది ఫాస్ట్ ఉంది. ఏమీ నేరంబు లేక కదా, అది ఏ పాపమేరుగా అంటే అది స్లోగా ఉంది. ఇది కొద్దిగా సేమ్ అదే ఛాయలా ఉన్నది కదా. ఓకే సార్, ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఎలా జరిగిందో నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి అడుగుతాను. గుడ్ ఫ్రైడే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మట్లాదివారం కూడా పూర్తిగా చెప్పేసావా? మట్లాదివారం రోజున ఏం జరుగుతుందో? ఊరేగించున్నారని చెప్పాను కదా. ఇప్పుడు ఊరేగిస్తున్నారు, అప్పుడు ఊరేగించి కాదు, ఊరేగించేవారు కాదు. కానీ ఈస్టర్ మట్టుకే ఈస్టర్ చెప్దు కానీ ఈస్టర్ ఫుల్గా చెప్దు కానీ అసలు ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది, అసలు ఎలా చేసేవారు, అలకడం గురించి అప్పుడు ఎలా చేసేవారు ఇవన్నీ చెప్దు. కానీ ప్రస్తుతం అసలు లెంట్ డేస్లో ఎలా చేసేవారు, అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అని జస్ట్ నార్మల్గా అడిగాను అనమాట, అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ రెండిట్ల గురించి అడుగుతాను, ఓకేనా? దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది కానీ క్రిస్మస్ గురించి అడుగుతాను. ఇంకా అప్పుడు ఎలా ఉండి అప్పటికి ఇప్పటికి తేడాలు ఏంటి అలా అడుగుతాను, ఓకేనా? సరే అయితే థ్యాంక్ యూ.